ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారం, దీన్ని బడా మంగళవారం అంటారు. ఈ మంగళవారం ఇంకా మధ్యాహ్నం నుంచి చవితి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు వినాయకుడు ఇంకా ఆంజనేయ స్వామి వీరిద్దరూ కూడా కలియుగంలో చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించే దైవాలు వీళ్ళిద్దరూ కూడా. ఈ వినాయకుడు ఆంజనేయ స్వామి ఎందుకు విశేషం అంటే, మన కలియుగానికి గ్రహరాజు శనేశ్వరుడు అయితే కొన్నాళ్ళు మంత్రిగా రాహువు, కొన్నాళ్ళు మంత్రిగా కేతువు ఉంటారు. వీరి ముగ్గురు అనుగ్రహం మనకి కలగాలి అంటే కేతు దోషాలను పోగొట్టడానికి గణపతి, ఇంకా శని దోషము, ఇంకా రాహుదోషాన్ని పోగొట్టి వీరి ముగ్గురి అనుగ్రహం, ఇంకా గణపతి ఆంజనేయ స్వామి అనుగ్రహం మనం పొందాలి అంటే వీరి అనుగ్రహం పొందితే మనం కలిదోషాల నుంచి బయటపడినట్టే. ఈ కలిదోషాల నుంచి బయటపడేసే గొప్ప అతి సులభమైన మంత్రం ఈరోజు నేను మీ అందరి కోసం, మనందరి కోసం చాంటింగ్ చేస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు శ్రద్ధగా మీరు చక్కగా ధ్యానం చేయండి వినాయకుడిని, ఆంజనేయ స్వామి. ఓం గం గణపతయే నమః. ఓం హం హనుమతే నమః. 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 ఓం గం గణపతయే నమః. ఓం
हं हनुमते नमः। ॐ गं गणपतये नमः। ॐ 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 हं हनुमते नमः। ॐ गं
गणपतये नमः। ॐ हं हनुमते नमः। ॐ गं गणपतये नमः। ॐ हं हनुमते नमः। ॐ गं गणपतये नमः। ॐ हं हनुमते नमः। ॐ गं गणपतये नमः। ॐ हं हनुमते नमः।